హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ లవ్ ఫర్నిచర్ బై ఇషాజ్. ఫ్రెండ్స్, నేను ఈరోజు మీకు ఒక సూపర్ ప్లేస్ చూపిస్తున్నానండి రాయలసీమలో. ఇది వచ్చేసి బిల్వ స్వర్గం కేవ్స్ అన్నమాట. చాలా బాగుంది. అంటే నేను వెళ్ళి చూసిన తర్వాత తెలుసుకున్న విషయము. పదండి వెళ్ళి చూద్దాము. ఇక్కడ రాశారు చూడండి, బిల్వ స్వర్గం కేవ్స్. ఇక్కడ చూడండి ఒకటి, ఇది ఏమైనా క్యాంటీన్ ఏమోనండి నేను అనుకుంటున్నాను. చాలా బాగుంది కదండి. అంటే ఇలాంటి ప్లేస్లో, అంటే ఎవరు లేని ప్లేస్లో ఇంత మంచి క్యాంటీన్ లాగా కనిపిస్తుంది. సరే దగ్గరికి వెళ్ళి చూద్దాం దాన్ని. టూరిస్టులు కూడా వచ్చారు ఇక్కడ. వెళ్ళి దగ్గరికి వెళ్ళి చూద్దాము దాన్ని, ఆ ప్లేస్ని ఎలా ఉంటుంది అనేది. అంటే ఏది మానవులే లేరు అన్నట్టు అనిపిస్తున్న ప్లేస్లో ఒక క్యాంటీన్ ఏరియా లాగా కనిపించింది నాకు. కొంచెం ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నాను అన్నమాట. ఓకే అండి, ఇంకా ఇక్కడ వచ్చేసి చూడండి కేవ్స్ అన్నమాట. ఇవి కేవ్స్ కనిపిస్తున్నవి కేవ్స్. మేమైతే అన్నం తినలేదు. ఫస్ట్ అన్నం తినైతే వస్తామండి ఈ కేవ్స్ దగ్గరికి. మేము వచ్చేలోపే 3 అయ్యింది. మేము ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న ఫుడ్ తినేస్తున్నాము. ఫస్ట్ తిని తర్వాత ఎనర్జీ తీసుకొని చూద్దాం. ఇక్కడ వచ్చేసి నేను ఒక ప్లేస్ చూపిస్తానండి. చాలా బాగుంది. ఇంకా ఇది ఓపెన్ చేశారో లేదో నాకైతే తెలియదు, కానీ ఒక రెస్టారెంట్ చూస్తేనే అసలు ఎంత బాగా అనిపించిందో మీకు ఒకసారి చూపిద్దాం అన్నట్లు వీడియో షూట్ చేస్తున్నాను. ఓకే అండి, ఇప్పుడు దగ్గరికి వెళ్దాం. చూడండి, దగ్గరికి వెళ్తున్నాను. రెస్టారెంట్ కొండల మధ్యలో కట్టారండి దీన్ని. చూడండి, రౌండ్ కొండ. ఎంత ప్లెజెంట్ ఉందంటే ఏరియా, అంత ప్లెజెంట్ ఉంది. అవి వచ్చేసి కేవ్స్ అన్నమాట. అక్కడ వెళ్ళాలి మనం. ఇక్కడ వచ్చేసి గేమింగ్ పిల్లలకి ఆడుకోవడానికి ఏరియా, అంటే పెద్దలు కూడా కూర్చొని ఊగుతున్నారు. చూడండి ఎంత బాగుంది రెస్టారెంట్. అసలు స్ట్రక్చర్ నాకు చాలా బాగా నచ్చిందండి. ఇదిగోండి, ఇది అవుట్ సైడ్ అన్నమాట. నేను యాక్చువల్లీ మీకు కేవ్స్ చూపించే ముందు ఇది ఎందుకు చూపిస్తున్నానంటే, నాకు చాలా బాగా నచ్చింది రెస్టారెంట్. వీడు వచ్చేసి నా పెద్ద కొడుకు సూఫియాన్. తిని వచ్చేసి మాడపడుచు కొడుకు ఇర్ఫాన్. ఈ చిట్టి తల్లి వచ్చేసి మా అక్క కూతురు. తెర నామ్ కైక బోలు. ఆవేదా ఐషా, ఐషు మా చిట్టి తల్లి పేరు ఐషు. చూడండి, ఇది వచ్చేసి గ్రైనేట్ అంట అండి. అంటే గ్రైనేట్, నేను ఎంత బాగుంది ఇది స్ట్రక్చర్ చూడడానికి అంటే మా హస్బెండ్ చెప్తున్నారు గ్రైనేట్ అని చెప్పేసి. గ్రైనేట్తో కట్టారంట. అందుకనే నా గ్రైనేట్ అనేది అంత కాస్ట్ అని చెప్తుంటారు. సినిమాల్లో కూడా గ్రైనేట్ అంటే అంత ఇంపార్టెన్స్ ఇస్తుంటారు అనేది అర్థమైందన్నమాట. సో ఇది వచ్చేసి ఎంట్రన్స్ అండి. ఇది ఇలా స్ట్రక్చర్ ఇలా కట్టారు. ఇప్పుడు నేను లోపలికి వెళ్తున్నాను. అసలు చూడండి ఎంత క్లీన్గా ఉంది ఇది ప్లేస్. అంటే ఇంకా ఓపెన్ చేయనట్టున్నారండి. ఇవి లైట్స్, ఇవి వచ్చేసి లైట్స్. ఇక్కడ చూడండి ఫ్యాన్స్ కూడా ఉన్నాయి. ఇది ఓపెన్ చేస్తే మాత్రం బాగుంటుందండి. లైట్స్ ఇదిగోండి, చూడండి. ఇది ఒక రెస్టారెంట్ అన్నమాట అనుకుంటున్నాను నేను. ఇంకా ఓపెన్ అయితే చేయలేదు అనుకుంటున్నాను. బట్ నాకెందుకు ఈ రెస్టారెంట్ చూడగానే నాకెందుకు బాగా అనిపించిందండి. అంటే చాలా క్లీన్గా ఉంది. ఒకసారి చూపిద్దాం మీకు ఇది. అంటే దీని పక్కన, ఈ కేవ్స్ పక్కన ఇలా ఉందన్నట్టు. శానిటరీ ఏరియా, హ్యాండ్ వాష్ ఏరియా. హ్యాండ్ వాష్ కూడా చూడండి. అసలు చూడండి ఎంత బాగా కట్టించారో. ఇక్కడ చూడండి హ్యాండ్ వాష్ ఏరియా ఎంత బాగుంది. నీళ్ళు కూడా వస్తున్నాయి, ఇందులో వాటర్ కూడా వస్తున్నాయి. ఇదిగోండి. తర్వాత ఇక్కడ వరకు ఇది ఎండ అండి అనుకుంటున్నాను. ఇది వచ్చేసి కిచెన్ అంట, కిచెన్ ఏరియా. ఇది వచ్చేసి ఒక ఎంట్రన్స్ లాగా ఇచ్చాడు మళ్ళీ ఇక్కడ నుంచి. ఇప్పుడు ఈ కేవ్స్ వచ్చేసి ఇదిగోండి అక్కడే ఉన్నాయి.
టాయిలెట్స్ కూడా ఎందుకు చూపిస్తున్నానంటే మీరు ఎవరన్నా రావాలనుకుంటే కూడా ఎంత క్లీన్గా ఉంది అన్నట్టు చూపిస్తున్నానండి. మళ్ళీ మీరు వేరేలా హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి సపరేట్ టాయిలెట్స్ పెట్టారు, లేడీస్కి ఎందుకు టాయిలెట్స్ కూడా చూపిస్తున్నారు అనుకోకుండా ఎందుకు చూపిస్తున్నానంటే అంటే ఇంత నీట్గా ఉందండి అన్నట్టు చూపిస్తున్నాను. ఇంత పల్లెటూర్లలో కూడా చూడండి అసలు ఎంత బాగా పెట్టారు, అసలుకి టాయిలెట్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. చూడండి నీట్గా అంటే ఎక్కడో. ఇప్పుడు నేను టోటల్గా ఏం చెప్పాలనుకుంటున్నానంటే అండి ఈ రెస్టారెంట్ గురించి, ఇది ఇంకా ఓపెన్ చేయలేదు కదండి, అయినా కూడా ఇంత నీట్గా ఉంది. ఇంకా ఎప్పుడు ఓపెన్ చేస్తారో మనకైతే తెలియదు. ఇప్పుడు అయితే ఇలా ఉంది. మీరు ఎప్పుడైనా ఫ్యూచర్లో రావడం బిల్వ సుర్గం కేవ్స్కి రావాలనుకుంటే ఇట్లా రెస్టారెంట్ కూడా ఉంది అన్నట్లు చూపించడానికి మాత్రమే నేను ఈ వీడియో తీసింది. బిల్వ సుర్గం అని చెప్పి మళ్ళీ ఇది ఈ రెస్టారెంట్ ఎందుకు చూపించారు అంటే ఇట్లా రెస్టారెంట్ పక్కన ఉంది కేవ్స్ పక్కన అని చెప్పనీకి మాత్రమే నేను ఈ రెస్టారెంట్ తీసానండి వీడియో. అంటే ఎంత బాగుంది అన్నట్టు నాకు ఎందుకు చాలా ఆనందం అనిపించింది అనమాట ఆ రెస్టారెంట్ని చూస్తేనే. ఓకే అండి, ఇంకా ఇప్పుడు మనం కేవ్స్లోకి వెళ్దాము. చూడండి ఇదిగోండి టోటల్గా ఆ రెస్టారెంట్ ఇలా ఉంది. ఇప్పుడు వచ్చేసి ఇంకా ఓకే బిల్వ స్వర్గం కేవ్స్లోకి మనం ఎంటర్ అవుతున్నాము. కొండలలో ఎంత అందంగా ఉందో ఈ ప్లేస్, అసలు నాకు చాలా బాగా నచ్చిందండి. చూడండి సో ఇప్పుడు వచ్చేసి నేను ఇంకా కేవ్లోకి ఎంటర్ అవుతున్నానండి. ఓకే పదండి లోపలికి వెళ్ళి చూసాం ఎలా ఉందనేది. ఇక్కడ టైమింగ్స్ పెట్టారు. బిల్వ స్వర్గం గుహలు ఉదయం 10 గంటల నుండి 5:30 వరకు విజిటింగ్ అవర్స్ అని పెట్టారు. పెద్దలకి 50 రూపీస్, పిల్లలకి ఒక్కరికి 30 రూపీస్. ఇక్కడ చూడండి హెచ్చరిక, గృహ లోపల అసభ్యంగా ప్రవర్తించి అల్లరి చేసిన ప్రోత్సాహన సెక్షన్ కింద శిక్షించబడదు. ఇంగ్లీష్లో ఉంది, తెలుగులో ఉంది. 2 లాంగ్వేజెస్లో ఇచ్చారనమాట, ఇంగ్లీష్లో తెలుగులో 2 లాంగ్వేజెస్లో. ऊपर है యాక్చువల్లీ నాకు బెలూన్ కేవ్స్ కంటే కేవ్స్ చాలా బాగా నచ్చాయండి. అంటే బ్రీతింగ్ ఆడుతుంది బాగా, అండ్ మనం కేవ్స్ని కూడా చూడొచ్చు. సిట్టింగ్ ఏరియా ఉంది అక్కడ చూడండి ఎంత బాగుంది అసలుకి. వీఆర్ బ్లెస్డ్ అండి రాయలసీమ వాళ్ళము, ఎందుకంటే మా ఏరియాలో ఇంత మంచి ప్లేస్ ఉన్నందుకు. చూడండి ఎంత బాగుంది అసలు, అంటే ఇంత హైట్ ఉన్నందుకు చాలా బాగుంది ప్లేస్. అక్కడికి ఇంకేం లేదండి, డైరెక్ట్గా మీకు చూపించుకుంటా వెళ్తా నేను ఎలా ఉందనేది. ఓకే ఇక్కడ చూడండి కొండ ఉంది. ఇంకా న్యాచురల్గా ఫామ్ అయిన కేవ్సే అంట. అక్కడ చూడండి హనీ బీస్, కూంబు ఉంది, తేనెటీగల పార. ఇక్కడ వెళ్దాం. ఇక్కడ ఒక గుహలాగా ఉంది,
జస్ట్ ఏం లేదండి, ఊరికే గుహలాగా ఉందన్నమాట అంతే. ఇదిగోండి. ఏదో ఏదో సౌండ్ వస్తుంది దగ్గర పోయేవాడికి. గబ్బిలాలు అంట అండి, గబ్బిలాలు ఉన్నాయంట. మాడపడుచు కొడుకు చెప్తున్నారు. ఎందుకులేండి ఎక్స్ప్లెయిన్ చేయడం, ఇంకా వెళ్ళాను దగ్గరికి నేను ఇంతకంటే ముందు. అసలు ఇది కేవ్స్ లాగా లేదండి. అసలు వీళ్ళు ఎందుకు 50 రూపీస్ పెట్టారంటే నాకు తెలిసి చాలా బాగుందండి ఇది ఏరియా వచ్చేసి. ఇదిగోండి మొత్తం కేవ్స్ ఇవి. ఇదిగోండి చూడండి ఏ కేవ్స్ ఎలా కనిపిస్తున్నాయో. అదిగోండి ఫోటో సూపర్ వస్తాయండి ఇక్కడ దిగాలంటే మాత్రం. చూడండి ఎంత ఓపెన్ గా ఉన్నాయో. ఎగ్జైట్మెంట్ ఎక్కువ ఫీల్ అయిపోతున్నాను. काय काय है? गुहा केव्स. కేవ్స్ బోల్ బేటా. పదండి, ఇక్కడ ఒక చిన్న గుహ ఉందంట, మా అల్లుడు చెప్తున్నాడు. మళ్ళీ ఒక సిట్టింగ్ ఏరియా. सीरियसली असल को कितना अच्छा प्लेस क्या अंदर को नहीं तो बाहर ఊకే ఇట్లా గుహలాగా ఉంది. ఇంకా ఇక్కడ అంతా పీజియన్స్. हाँ गुहा बता रहा उसके अंदर किलोमीटर को रास्ता है. कहाँ कहाँ अरे छोरा कहीं फ्लैश लाइट डाल दो किलोमीटर को दिखता है. तू जाऊंगा जा दिल में नाटक जा गई बात करो నాకు. ఫ్లాష్ లైట్ ఆన్ చేయండి. సో ఇప్పుడు మనం ఒక గుహలోకి ఎంటర్ అవుతున్నామండి, నేను మా అల్లుడు ఇద్దరం. పదండి అల్లుడు గారు. ఏం గుహ ఇది? ఓ అమ్మా పండుగ. सीरियसली जा सकती है मैं भला बोला लो साफाती भिजवा देंगे. అమ్మో నాకు భయం వేస్తుందండి. ఇది ఎక్కడ పోగలం మనము? మా అల్లుడు బడి చెప్తాడు పాములు ఉంటాయో ఏముంటాయో దీంట్లో. ఇది 1 కిలోమీటర్ ఉందంట లోపల, మా హస్బెండ్ చెప్పారు. ఇందులో పాక్కుంటే వెళ్ళాల్సింది వస్తుందేమోనండి, లేకుంటే వంగిపోవాలనుకుంటాను. సుద్దరాయి, సుద్దరాయి అండి ఇది. చూడండి సుద్ద. ఎక్కడో సౌత్ ఆఫ్రికాలో సినిమాలలో చూసానండి ఇలాంటి ప్లేసెస్. నేను రియల్గా చూస్తుంటే ఎంతో ఎగ్జైట్మెంట్గా అనిపిస్తుంది అనమాట. సీరియస్లీ చూడండి అసలు. అంటే ఇంకోటి ఇంత నీట్గా పెట్టారు చూడండి, దీన్ని నీట్గా కూడా చాలా మెయింటైన్ చేస్తున్నారు. మన ప్రేమికులు దీని మీద రాసినా కనిపించదులేండి, ఎందుకంటే ఇది రాయి కాబట్టి ఏం గలీజ్ అయినట్టు కనిపించదు. ఫస్ట్ చేసిన వీడియోస్లో ఏమో ఆ కోటలో అసలు అంత గలీజ్గా అనిపించింది. చూడండి ఎంత బాగుంది ఇది ప్లేస్. అసలు ఎక్స్ప్లోర్ చేయాల్సిన ప్లేస్ అండి. ఎవరైనా కానీ మీరు కర్నూలు సైడ్ వస్తే కనుక
బిల్వ సుర్గం అనేసి ఉన్నాయండి. ఇవి బంగానపల్లి నుంచి 25 కిలోమీటర్స్ అని చెప్పారు మా హస్బెండ్. ఇక్కడ అంతా చిన్న చిన్న కేవ్స్, సీటింగ్ ఏరియా. కూర్చోడానికి బాగుంది. అదండి, ఇంకా లోపలికి వెళ్దాం. ఏమన్నా కానండి, ఇవి ఓపెన్ కేవ్స్ ఉన్నందుకు బాగుంది. బెలూన్ కేవ్స్ కూడా వెళ్ళొచ్చాను కానీ ఫుల్ స్వెట్టింగ్ అయిపోయింది. ఇక్కడ మాత్రం బాగుంది. ఈ కేవ్స్ కూర్చోడానికి ఉంది, క్లీన్గా ఉంది ప్లేస్. సో నేను ఇప్పుడు వచ్చిన ఏరియా వచ్చేసి అక్కడ నుంచి వచ్చానండి. అక్కడ నుంచి నడుచుకుంటా లోపల నుంచి ఇలా వచ్చాను. మధ్య మధ్యలో మీకు చిన్న కేవ్స్ చూపించాను. ఇది వచ్చేసి చూడండి, అంటే నీట్గా పెట్టారు కదా. అసలు చూడండి ఎంత నీట్గా పెట్టారు. చెట్ల దగ్గర కూడా నీట్గా పెట్టారు. ఇవ్వండి, ఇది రోడ్డు కూడా బాగా నీట్గా వేశారు. ఎల్లో కలర్ ఫ్లవర్స్ చాలా అందంగా ఉన్నాయండి. ఈ ఎల్లో కలర్ ఫ్లవర్స్ బాగున్నాయండి. సీరియస్లీ ఎవరైనా ఫ్యామిలీతో కలిసి రావడానికి చాలా మంచి ప్లేస్. బిల్వ స్వర్గం అని. ఇక్కడ కూడా ఉన్నాయి ఫ్లవర్స్ బ్యాక్ సైడ్. చూడండి, ఇంకా మనం నడుచుకుంటూ వెళ్తున్నాము పైకి. వర్షం పడుతుంటే కనుక ఇది చాలా సూపర్ ఉంటుంది. ఇంకా వర్షం పడుతుంటే నీళ్ళన్నీ కిందకు పడుతుంటాయి. తర్వాత ఇంకా వాటర్ అంతా ఇట్లా ఫ్లో అవుతుంటాయి. చాలా చూడడానికి చాలా బాగుంటుందండి. రైట్. సో ఇప్పుడు వచ్చేసి మనం ఇంకొక గుహలోకి ఎంటర్ అవుతున్నాం. అక్కడ చూడండి ఎలా ఉంటుంది. जरा को साफ करवा. మా అల్లుడు వీడియో తీస్తున్నాడు, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కూడా పెట్టారు. అప్పుడప్పుడు మీరు ఎప్పుడు పెట్టాలి. क्या बोलता है चल जाओ. రండి చూద్దాం వెళ్ళి మనం. पहले श्रीराम पर चढ़ को ठहर को. श्रीराम पर चढ़ को ठहर को बोलो. वो पదండి वो. क्या बोला? పదండి లోపలికి. ఇక్కడ గుహ ఉన్నట్టుంది. రండి వీడియోగ్రాఫర్ గారు. अंदर क्या रही. ఇక్కడైతే ఏం లేనట్టే కనిపిస్తుంది. బట్ ఏందో అక్కడ
పెట్టారు కానీ అవి లైట్స్ మరి ఏందో అర్థం కాలేదు. అవి ఎప్పుడు ఆన్ చేస్తారో మరి. నైట్ దీన్ని మొదట వచ్చేసి 1880లో ఒక బ్రిటిష్ శాస్త్రవేత్త అంటే ఆర్కియాలజిస్ట్ కనుక్కున్నారంట అండి. అంటే ఏమని చెప్పారంట అంటే 5000 ఇయర్స్గా ఇక్కడ ఆదిమానవులు నివసించి ఉన్నారు అని చెప్పారంట. తర్వాత మన ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా దీని మీద వర్క్ చేసి దాన్ని నిజమే అని తేల్చారని చెప్పారు. చాలా ఆహ్లాదకరమైన ఒక మంచి అనుభూతిని ఇచ్చే ప్లేస్ ఇదండి. ప్లెజెంట్ ప్లేస్. ఇక్కడికి వచ్చేసి ఇంకా ఎండ అండి. ఇంకా మనం వీళ్ళు కనుక క్లీన్ చేశారంటే ఇప్పుడు ఇది కూడా అలానే ఉండిండొచ్చు. వీళ్ళు క్లీన్ చేసి రోడ్డు వేసినందుకు ఇంత నీట్గా ఉంది. ఇంకా అవి కూడా వాళ్ళు అట్లా డెవలప్ చేసుకుంటే ఎంత దూరం ఉంటుందో మరి. ఓకే అండి, అక్కడి వరకు ఎండ్ అయిపోయింది కదండి. మళ్ళీ నేను రిటర్న్లో ఎందుకు మీకు వీడియో మళ్ళీ తీపిచ్చానంటే మీకు ఇప్పుడు చూపిస్తా చూడండి నేను ఎందుకు తీపిచ్చాను అనేది. మళ్ళీ రిటర్న్ వీడియో నేను చెప్తానండి ఇప్పుడు ఎందుకు అనేది. అది ఇక్కడ చూడండి, అక్కడ చూడండి. మామూలుగా మనం వచ్చేటప్పుడు గుహలు షేప్ అలా కనిపించదు అన్నమాట. ఇప్పుడు చూడండి గుహలది షేప్ ఎంత నీట్గా కనిపిస్తుందో, గుహ ఉన్నట్టు. మనం వచ్చేటప్పుడు అట్లా కనిపించలేదు కదండి, అట్లా అన్నమాట. అందుకని నేను మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు ఆ స్ట్రక్చర్ కనిపించడం కోసమని మళ్ళీ వీడియో తీయమని చెప్పాను. సారీ అండి, షేక్ అవుతుంది వీడియో. అంటే ఐ మీన్ సెల్ఫీ స్టిక్ బాగా షేక్ అయిపోతుంది, డోంట్ మైండ్ అండి దాన్ని. ఎర్ర కొండలు చాలా బాగుందండి చూడడానికి. ఇవి వచ్చేసి అక్కడ ఒకరు చెప్పారు, ఇవి వచ్చేసి సిమెంట్ తయారు చేయడానికి యూజ్ చేసే లైమ్ స్టోన్ అంట అండి. సున్నపు రాయి అండి లైమ్ స్టోన్ అంటే. వీళ్ళు మొత్తము ఇలా స్ట్రక్చర్స్ కట్టారండి. అంటే కొండని వీళ్ళు అంత చెత్త చెదారం ఉంది చూడండి అక్కడ లాస్ట్లో మనం చూసినప్పుడు. నీట్గా ఇట్లా స్ట్రక్చర్స్ కట్టారు. సో మనం కూర్చోవచ్చు ఆ స్ట్రక్చర్స్ మీద. అండ్ నీట్గా కూడా కనిపిస్తుంది. ఒక పక్కన కొండ, ఒక పక్కన చెట్లున్నా కూడా నీట్గా కనిపిస్తుంది అన్నమాట. ఇది చూడండి, మళ్ళీ ఇంకోటి గుహలాగా కనిపిస్తుంది చూడండి స్ట్రక్చర్. సీటింగ్ ఏరియా. ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయి ఇక్కడ. వైట్ ఫ్లవర్స్ అండ్ ఎల్లో ఫ్లవర్స్ ఇక్కడ బాగున్నాయి. ఇక్కడ చాలా ఎల్లో ఫ్లవర్స్ ఉన్నాయి. అండ్ హనీ బీస్ ఫుల్ ఉన్నాయి ఇక్కడ. హనీ ఎల్లో ఫ్లవర్స్ హనీ బీస్ చూడండి ఎన్ని ఉన్నాయో, అంత మకరందాన్ని తాగేస్తున్నాయి. కొండముచ్చు కోతులు ఎన్ని ఉన్నాయి చూడండి పైన. కరో కొండముచ్చు కోతులు ఉన్నాయి చూడండి పైన. కనిపిస్తుందా అండి? కొండముచ్చు కోతులు బ్లాక్ ఫేస్ ఉంది, బాడీ అంటే మనం ఇళ్ళ దగ్గర చూసే కోతుల్లా లేవు ఇవి, వేరే రకంగా ఉన్నాయి. కొండముచ్చు కోతులు అంటారంట వీటిని. ఇందాక అక్కడ పైనుంచి ఒక రాయి పడిందండి, ఆ పక్షుల ద్వారా అనుకుంటాను. ఇప్పుడు ఇంకా ఈవినింగ్ అయ్యే కొద్ది టూరిస్ట్ మెంబర్స్ చాలా మంది వస్తున్నారు ఇక్కడ. ఇక్కడ చూడండి మళ్ళీ కొండ ఒకసారి లుక్ వేసుకోండి. గ్రీనరీ కొండ. ఇక్కడ రోడ్డు మధ్యలో వేసినందుకు మనకు నీట్గా కనిపిస్తుందండి, లేకుంటే మనం అసలు నడచలేము. చూడండి రెడ్ కలర్ లో ఎంత బాగుందో కొండ, చాలా బాగుందండి. ఫ్యామిలీస్ వచ్చేసి ఇంతవరకే మనం తిరగగలము. లోపల ఇక్కడ గుహలు ఉన్నాయి కదా, అందులో మనం లోపల వెళ్ళలేమండి. ఫ్యామిలీస్ వచ్చేసి ఎట్లా అడ్వెంచర్ చేసే వాళ్ళకైతే బాగుంటుంది, అది మనకెక్కడైతుందండి అదంతా. మనం జస్ట్ ఇక్కడ ఇట్లా ఎక్స్ప్లోర్ చేయగలం, ఫొటోస్ దిగగలం, అంతవరకు అని నేను భావిస్తున్నాను.
పిల్లలకి వీడియోలో తీయమంటే అప్పటి నుంచి వస్తాను లేదు, ఇప్పుడు చాక్లెట్ ఇస్తానంటే మాత్రం ఊరుకుంటూ వచ్చినారు చూడండి. మా ఓడికి ఐ మీన్ చాక్లెట్ ప్యాకెటే కావాలంట. నా చిట్టితో ఇంతనే తీసుకుంటుంది. ఇక కొట్లాడుకోవద్దండి, రండి వెళ్దాం ముందరికి. ఇక్కడ చూడండి, ఈ స్ట్రక్చర్ చూడండి ఎలా ఉందో, 2 కొండలు కలిసి ఉండి చాలా బాగుంది కదండి. వర్షం పడినప్పుడు వాటర్ అన్ని ఇలా పోయి ఇలా ఫామ్ అయినట్టుంది రిడ్జ్ చూడండి. వర్షం పడినప్పుడు ఇంకా మనం బయటికి వెళ్ళిపోతున్నాం. ఏదో సినిమాల్లో చూసిన ఫీలింగ్ వచ్చిందండి ఈ కేస్ ని చూస్తే మాత్రం నాకైతే. ఇదిగోండి స్ట్రక్చర్ ఎంత బాగుంది, సినిమాలు చేయొచ్చు. ఇక్కడ ఎంట్రన్స్ లోనే సైడ్ కి ఒక గుహలాగా ఉందండి, అది నేను చూపించలేదు, ఇప్పుడు చూపిస్తున్నాను. ఇప్పుడిప్పుడే ఈ కేవ్స్ ఫామ్ అయినాయి కదండి, అంటే మన వాడుకలకు వచ్చినాయి కదా, సో ఒకలాంటి స్మెల్ వస్తుంది అన్నమాట. అది ఎర్త్ స్మెల్లా లేకుంటే ఏ స్మెల్లో నాకైతే అర్థం కాలేదండి. ఇక్కడ అంటే అంత గలీజ్ స్మెల్ అయితే ఏం కాదు, నేచర్ యొక్క స్మెల్ అనేది ఎప్పుడు గలీజ్ ఉండదు, బట్ ఒక రకమైన స్మెల్ ఉందన్నమాట ఇక్కడ. ఇప్పుడు చూడండి పైన గుహ వచ్చేసాయో, కానీ ఎంత నీట్ గా పెట్టారు చూడండి దీన్ని. సో ఇదండి బిగ్ బాస్ స్వర్గం కేవ్స్ యొక్క బ్లాగ్ చేశాను నేను ఈరోజు. మాక్సిమం మీకు బాగానే చూపించానని అనుకుంటున్నాను. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే కనుక ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు కింద బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే కనుక నా నోటిఫికేషన్ మీకు ఎప్పుడు వస్తుంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, అండ్ నన్ను ఇలానే సపోర్ట్ చేయమని కోరుకుంటున్నాను. యువర్స్ లవ్ ఫర్ నేచర్ బై ఇషాస్. బాయ్ ఫ్రెండ్స్.